జయశంకర్ జిల్లాలోని చిన్నబోయినపల్లిలో వరి పంటకు నిప్పు పెట్టారు రైతులు. వరికి దోమ తెగులు రావడంతో ఎన్నో రకాల పురుగు మందులు వాడారు. అయినా ఎలాంటి మార్పు రాలేదు. అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో విసిగిపోయారు రైతులు. దోమ తెగులుతో వరి పూర్తిగా ఎండిపోవడంతో చేసేది లేక నిప్పు పెట్టామని అంటున్నారు అన్నదాతలు. దీనివల్ల ఈ రోజున రైతులు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితికి ఇలా రైతు దిగజారే పరిస్థితి వచ్చేసింది. వేల పెట్టుబడులు పెట్టి పంట చివరి దశకు వచ్చింది. అనేక అక్కడిక్కడ ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులు కావచ్చు, బ్యాంకులు కావచ్చు, మరి వేల పెట్టుబడులు తెచ్చి పంట చివరికి వచ్చినప్పటికీ కూడా ఆ పంటను కాపాడుకుందాం అనే క్రమంలో మరి ఈ రోజున ఇటువంటి పంటలకు సోకినటువంటి రోగాల్ని మేము ఎన్ని రకాల మందులు స్ప్రే చేసినప్పటికీ కూడా ఆ యొక్క రోగ నివారణలు తగ్గడం లేదు. కోసం మేము ఇవాళ మంటలు పెట్టి ఇవాళ ప్రభుత్వానికి నిరసన తెలిపే పరిస్థితి వచ్చిందంటే ఈ రోజున అధికారుల నిర్లక్ష్యం కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం నిర్లక్ష్యం కావచ్చు. ఇన్ని రకాల మందులు వాడినప్పటికి కూడా మరి ఈ యొక్క పంటలకు ఈ రోగ నివారణ కంట్రోల్ అవుతలేదంటే మరి ఈ రోజున నకిలీ మందులు కూడా తయారవుతున్నాయని చెప్పి మాకు ఒక ఆలోచన కూడా మాకు వస్తుంది. దీన్ని కూడా అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని నకిలీ మందులను కూడా కంట్రోల్ చేయాలి. ఒక రకమైన దోమపొట్టు కావచ్చు, ఇన్ని రకాల మందులు కొట్టినప్పుడు కూడా మాకు ఈ పంటల నివారణ అవుతలేదు. కాబట్టి తక్షణం అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, తక్షణం ఆదుకొని క్రమంలో మేము రైతులు ఆత్మహత్యలు తప్ప మాకు వేరే దారేలని చెప్పి మేము ప్రభుత్వానికి నిరసన తెలుపుతాం. కొట్టని మందులు లేవు. గవర్నమెంట్ సెంటర్ మొత్తం మందులు తీసుకొచ్చిన ఆయన ఏగలేక నేను ఇయ్యలేను, వేరే కాడ తెచ్చుకోండి అని చెప్పిండు. 40-50 వేల రూపాయల మందులు తెచ్చిన, ఏది కొట్టినా కూడా తక్కువ కావట్లేదు. అధికారులు ఎవరు రమ్మని రాలేదు. మేడం గారికి కూడా ఫోన్ చేసి చెప్పినాం.